సామాజిక పరివర్తకులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, వికలాంగుల ఆత్మబంధువు అయినటువంటి శ్రీ గౌరవ మందాకృష్ణ మాది గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాదిగల ఆత్మగౌరవ పతాక, సామాజిక ఉద్యమాల పితామహుడు, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలపైన తన గళాన్ని వినిపించి అనేక సమస్యలను జవాబుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమ నేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున, ఖానాపూర్ మాదిగల తరపున, అందరి తరపున గౌరవ మందాకృష్ణ మాది గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పితామహుడు, సబ్బండ వర్గాల ప్రతినిధి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 31 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిగల పక్షానే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల గొంతుకగా నిలిచి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల పక్షాన అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరికీ అందించినటువంటి ఏకైక సామాజిక ఉద్యమ కర్మాగార సంస్థ. బజార్లు దీనమైన భక్తులు బతికేవారు ఉన్నారు, ఊరూరు తిరిగే సంచారపు జాతులు ఉన్నారు, డేరాలు వేసుకుని బతికే కటిక పేదలున్నారు, ఇంకా ఊరావలి అంచులకు వేలాడుతున్న తాటాకు కమ్మల గుడిసెలు ఇంకా తలపిస్తూనే ఉన్నాయి. సాగుకు సంబరానికి డప్పులు కొట్టి కడుపు నిండా మెతుకుకై వెతలు పడేవారున్నారు, దారిద్రపు దాపనకు బతికే అనేక పేదలున్నారు. అందుకే దళితుల బతుకులు మారాలని, దళిత కుల ఉపకులాలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు సాగాలని భారత రాజ్యాంగం సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సరి సమానంగా దక్కాలని బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, కాన్సీరామ్, జగజీవన్ రావులు మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా సాగిన అలుపెరుగని దండోర ఉద్యమం ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధించిన సందర్భంగా మరియు కన్యాశ్రీ మందాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై భీమ్. దళిత ఉద్యమ నాయకులు తన గళాన్ని, తన చైతన్యాన్ని మన సమాజానికి, నిమ్న వర్గాలకు అందరికీ తెలియజేస్తున్నటువంటి రాజ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జై మాదిగ.